సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబేద్కర్కి నివాళి. రామచంద్రపురం అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని సోమవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పాత బస్టాండ్లో సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న తదితరులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ రామ్జీ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న ఆటో యూనియన్ సభ్యులు రాజ్యాంగ రూప శిల్పి అంబేద్కర్ జయంతి సందర్భంగా పుష్పాంజలి నివాళులర్పించారు. ఇక సందర్భంగా ఎస్సీ నేత ములపర్తి ప్రభాకర్ రావు సుఖీభవ ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న సేవలను కొనియాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ బాల్యంలో ఎన్నో కష్టాలకు వచ్చి యావత్ ప్రపంచం మెచ్చుకునే విద్యావంతునిగా ఎదిగారని, భారత రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నేదూరి శేషగిరి, ఈతా ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పేర్కొన్నారు. जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार जोहार प्रपंच मेधावी अंबेडकर प्रपंच मेधावी अंबेडकर प्रपंच मेधावी अंबेडकर दलितों का आशा ज्योति अंबेडकर दलितों का आशा ज्योति अंबेडकर। నమస్కారం, నా పేరు నేదూరి శాస్త్రి. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగిరెడ్డి వెంకన్న గారి ఆధ్వర్యంలో 134వ అంబేద్కర్ 134వ జయంతి శుభ సందర్భంగా నివాళులు అర్పించుకుంటుంది. ధన్యవాదాలు. నా పేరు కండరెల్లి రవికుమార్, టౌన్ ఆటో యూనియన్ నాయకులు, పాత బస్టాండ్. 134వ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈరోజు ఎలా మాట్లాడగలుగుతున్నామంటే కేవలం ఆయన పెట్టిన భిక్షే. పొడుగు బలహీనలని మమ్మల్ని అనగారిన వాళ్ళని దూరం పెట్టేది ఆ యొక్క క్రీ నుంచి వల్లే ఆయన చేసిన త్యాగం మరవలేము. ఆయన ఒక దళితులకే కాదు ప్రతి ఒక్కరికి కూడా సామాజిక న్యాయం చేకూర్చి ఈ రోజున ఆయన ఎన్నో కేంద్రంలో ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ రోజున రాజ్యాంగ నిర్మాతగా ఎదిగారంటే ఆయన కృషి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు 134వ జయంతి సందర్భంగా ఇలా మాట్లాడగలిగే అవకాశం ఇచ్చినందుకు సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్కి నాగిరెడ్డి వెంకన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్.